నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు రమేష్. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక్కడే జాబ్ చేసుకుంటున్నా. అయితే మీ క్వశ్చన్ మేడం? ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ, కేటీఆర్ కానీ డెవలప్మెంట్ కానీ, కేటీఆర్ తీసుకొచ్చే ఐటీ రంగానికి సంబంధించిన కంపెనీస్ అవన్నీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఒకటి ప్రధానంగా చెప్పాలంటే కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా తెలంగాణ అనే ఒక నినాదం ఎందుకు వచ్చింది, తెలంగాణ అనే నినాదం కోసము ఉద్యమాలు ఎందుకు తయారైనాయి, ఆ ఉద్యమ దిశ నుంచి వెళ్ళి ప్రజలను మేల్కొన్న తర్వాత ప్రజలలో పరిపాలన విధానాలు ఎట్లా సమకూర్చాలి అని సమర్థవంత నాయకత్వాన్ని వహిస్తున్నాడు మా కేసీఆర్ సార్ గారు. ముఖ్యమంత్రి కాకముందే 3 తరాల భవిష్యత్తు కోసము ముందడుగేసి జై తెలంగాణ అనే నినాదాన్ని టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించి ఈ ప్రజలంతా వివిధ పార్టీలలో పనిచేసిన వ్యక్తులే ఒకప్పుడు. కానీ తనొక్కడే టీఆర్ఎస్ జెండా గులాబీ జెండాను పట్టినప్పుడు తన పక్కన ఒక పిటికెడు మందితో, అంటే చేతికి 5,000 ఎలా ఉంటాయో అలాంటి వ్యక్తులతో మొదలైనది జయశంకర్ సార్ గురు. ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరై నడిపించిన మహానేతగా కేసీఆర్, దేశంలోనే 29వ రాష్ట్రాన్ని సాధించిన మహా వ్యక్తి. ఈ పరిపాలన విధానాలు నా తెలంగాణ ప్రజలు బానిసత్వంలో బతుకుతున్నారు. ఇతర రాష్ట్రంలో నుంచి వెళ్ళి మనకు ఎప్పుడో వీడ్కొల్పు జరిగింది. అది చెన్నై నుంచి వెళ్ళి మనము ఆంధ్రప్రదేశ్గా మారింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కొన్ని రాజకీయంగా అణగదొక్కుతున్న పరిపాలకులను వాళ్ళ విముక్తి కోసమే తెలంగాణ ఆవిర్భవించింది. అందులో బంగారు తెలంగాణ అనే ఒక బాటలు వేసే నాయకత్వాన్ని మా కేసీఆర్ గారు ముందు తరంలో 3వ తరం వరకు నా బలం ఉండాలి, నేను చేసే సేవ ప్రతి ఒక్కరూ ఆనందించే విధంగా ఉండాలని ముందడుగేసి ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి పథకం రూపకంలో తన సహాయం అందుతున్నది. నాకు అందకపోవచ్చు, నా బంధువులకు, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కు, వీళ్ళందరికీ అందుతుంది. నేను ఆ విధంగా మేము స్వాగతిస్తున్నాము. ఈ వివిధ పార్టీల నుంచి వెళ్ళి మంచి మంచి నాయకులు వాళ్ళ నాయకత్వం నచ్చక టీఆర్ఎస్ అనే పార్టీ లోపల మాకు సరైన భవిష్యత్ ఉంటుంది, ప్రజాసేవ చేయబడుతున్నది, ప్రజాసేవలో మేము కూడా పాలు పంచుకుంటున్నాము అని భారతదేశం అంతా ఏకతాటిగా ముందుకొస్తున్నారు. ఆ విధమైన నాయకత్వము ఇంతవరకు దేశంలో పుట్టలేదు. అది కేసీఆర్ నుంచి వెళ్ళి వచ్చిన నాయకత్వము. ఈరోజు తెలంగాణ అనేది ఆవిర్భవించని పరిస్థితి ఉంటే ఈరోజు వైద్య కళాశాలలు ఉండేవి కాదు. కుటుంబంకు ఒక వ్యక్తి ఒక వైద్య నిపుణునిగా ముందుకు పరిచయం చేస్తున్నారు. కాలేజీలు అంటే తెలియదు, ఇంటర్మీడియట్తోనే ఎండు, 10థ్తోనే ఎండు. యువత బలైపోయి హైదరాబాద్ చుట్టూ ఆఫీస్ బాయ్గా పనిచేస్తానంటే కూడా ఆంధ్ర వాళ్ళతో కలుషితమైనప్పుడు తెలంగాణ వాళ్ళకు ఆఫీస్ బాయ్ జాబ్ కూడా దొరకలేని పరిస్థితి. అదే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ కోసం వెళ్తే నియర్ హైదరాబాద్ అంటే కూడా జాబ్ దొరకని పరిస్థితి. ఎందుకంటే మీకు పరిస్థితుల తిరిగా మేము చెప్పినట్టుగా మీరు వినరు అని. అలా అణగదొక్కిన ఊపిరిలో పుట్టినదే తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు జై తెలంగాణ అనే నిదానాన్ని పలికినప్పుడు ఏ నాయకుడు కలిసి రాలేదు. కేసీఆర్ గారు ఒక్కొక్క మంత్రి ఇంటికి వెళ్ళిపోయి మీరు మమ్మల్ని సహకరించండి, ఆ రోజు పదవులలో ఉన్న నాయకులను సహకరించండి, మాతో కలిసి అడుగేయండి, మాతో కలిసి మన తెలంగాణను సాధించుకుందామంటే హేళన చేసి ఎగతాళి చేసి ఎల్లగొట్టిండ్లు. అదే నాయకులు ఈరోజు మీ నాయకత్వంలో మేము పనిచేస్తాము అని భారతదేశం గర్వించే విధంగా అందరు నాయకులు సంయుక్తంగా కలిసి నీకు మద్దతు ఇస్తామని ఆహ్వానిస్తున్నారు. అలాంటి నాయకుడు మన దేశంలో పుట్టడమే గొప్ప. పూర్వీకులు అనేవాళ్ళు అశోకుడు ఏషియన్ వెళ్ళిండు, అశోక చక్రం మన జాతీయ జెండాలో ఉంటుంది. అలాంటి సింబల్గానే మా కేసీఆర్ తెలంగాణ సింబల్. ఆ పరిపాలన సమగ్ర సంపద సృష్టించాలి అని మా కేటీఆర్ సార్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకము విద్యగా రూపకంగా లేదంటే కుటుంబంలో ఎవరికైనా ఏ విధమైన సహాయం పొందాలి, అందాలి. అలాంటి ఆనందాన్ని మన తెలంగాణ చూడాలి. దాన్నే బంగారు తెలంగాణ మార్చే విధంగా మేము కష్టపడతామని అహర్నిశలు ప్రతి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి విధంగా కష్టపడుతున్నారు. దీన్ని వివిధ పార్టీలు విభజించి కుటుంబాన్ని హేళన చేస్తున్నారు. కానీ ఇంతకుముందు ఎన్నో పార్టీలలో కుటుంబ సభ్యులతో పరిపాలన కొనసాగించిండ్రు. వాళ్ళు ఇన్ని పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? ఒక రైతుకు కరెంటు ఇవ్వాలంటే ఫ్రీ అనే పథకము ప్రవేశపెట్టినప్పుడు తను 24 గంటల్లో తనకు ఏ సమయం దొరికితే ఆ సమయంలో వెళ్ళిపోయి తన పొలం పని చేసుకుంటాడు. కానీ నేను ఒకప్పుడు చిన్నతనంలో
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 12 గంటల రాత్రి 3 ఫేజ్ పవర్ వస్తుందని మా బంధువులు వెళ్ళిపోయి స్టార్టర్ మోటార్ కోసం వెళ్ళిపోయి కరెంట్ షాక్ కొట్టి పరిస్థితులలో ఉండేవాళ్ళు. తనకు సమయం దొరికినప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటా, నా పొలం పని చేసుకొని నీరు పారించుకొని పంటను రక్షించుకుంటా అనే పరిస్థితిని. అప్పుడు బోర్లు వేస్తే నీళ్లు పడవు. 3 గోళల బావి 6 గోళల బావిగా తీర్చినా కానీ అడుగంటిపోయే నీళ్ళ పరిస్థితి. ఈరోజు కాళేశ్వరం జలాశయము ప్రపంచానికి ఆదర్శనీయంగా ఉన్నత స్థితి పంటల కోసము కేసీఆర్ ఆ రోజు దాని రూపకల్పన చేసిండు. ప్రతి కుటుంబ సభ్యుడు తనకు ఏ విధమైన పనిలో ఉండగలుగుతాడో అలాంటి పనిని సమకూర్చిండు. ఒక వ్యవసాయ రంగము ప్రపంచానికి ఆహారం అందించేది, మనుషులకు ఆహారము అందే దాని తర్వాతనే పని, ఏ పని అయినా కానీ. అలాంటి ఆహారం అందియాలంటే నీరు కావాలి. నీరు కోసము అహర్నిశలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నీటి కొరతతోని 10 ఎకరాల వ్యవసాయ భూస్వామి కూడా హైదరాబాద్లో ఏదైనా ఒక మేస్త్రి కింద పని చేయడానికి వచ్చి అడ్డ మీద లేబర్గా నిలబడ్డాడు. అలాంటివన్నీ గ్రహించే కేసీఆర్ గారు తను ముందు భవిష్యత్తు కోసము కాళేశ్వరం ప్రాజెక్టు, ఇక్కడ ఐటీ రంగము, విద్యారంగము, వైద్య రంగము, వైద్య కళాశాలలు, విద్య అన్ని విధాల సమగ్ర అభివృద్ధి కోసము తోడ్పడుతున్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ప్రజల్లో నాయకులు కూడా, వివిధ పార్టీలో పనిచేస్తున్న నాయకులకు కూడా కేసీఆర్ ప్రభుత్వము మంచి పరిపాలన చేస్తుందని వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కోసము కేసీఆర్ను విమర్శిస్తున్నారు తప్పితే వాళ్ళ మనసు లోపల కూడా కేసీఆర్ మంచి నాయకుడు అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇదే మా తెలంగాణ విజయం సాధిస్తుంది. ముందు భవిష్యత్ తరాల వరకు కూడా మా తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరికీ సమాన భావంతోనే కలిసిమెలిసి పనిచేసుకొని ముందడుగేస్తున్నారు. జై తెలంగాణ, జై కేటీఆర్. సార్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ కేటీఆర్ గారు సీఎం అవుతే ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఎలా ఉంటుంది? కేటీఆర్ సార్ సీఎం కావాలి అనేది అందరి ఆశ. అంటే పార్టీకి అనేది పక్కన పెడితే అభివృద్ధి అనే మాటలు వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలలో అన్నదమ్ములు, కుటుంబ సభ్యులే కలిసి లేని పరిస్థితులు ఉంటున్నాయి. అటువంటి పరిస్థితులలో కుటుంబం మొత్తము ఏకతాటిగా తెలంగాణలో ఏమేమి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దాంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ విధమైన అభివృద్ధితోనైతే మనము అందరికీ సమానంగా నిలబడి పనిచేయగలుగుతాం. ఆ పరిపాలన లోపల కేసీఆర్ సార్ ఎవరిని ఆహ్వానిస్తే వాళ్ళకు మేము స్వాగతం పలుకుతాము. జై తెలంగాణ, జై కేటీఆర్.